కూడా కొనసాగబోతున్నాయి. దేని చెప్తారు మనోహర్? ఇప్పుడు మదనపల్లి ప్రాంత ప్రజల యొక్క అభిప్రాయం ఎలా ఉంది? ఎందుకంటే గతంలో చేయలేదు, చేస్తామని చెప్పినప్పటికీ కూడా జరగలేదు. ఇప్పుడు దాన్ని నెరవేర్చినటువంటి పరిస్థితి, అక్కడ ఏ రకమైనటువంటి అభిప్రాయం వ్యక్తమవుతోంది? గుడ్ ఈవినింగ్ శ్రీహరి గారు. ఏదైతే మదనపల్లిని కేంద్రంగా చేస్తూ ఇప్పుడు జిల్లాను ఏర్పాటు చేయడం పట్ల మదనపల్లి వాసుల్లో కొంత హ్యాపీనెస్ కనిపిస్తుంది. కాకపోతే కొంత అసంతృప్తి కూడా ఉన్నట్లు స్పష్టమవుతుంది. ఎందుకంటే మదనపల్లి పేరు పెట్టకపోవడం కొంతమందిని అసహనానికి గురి చేస్తుంది. అయితే మదనపల్లికి జిల్లా కేంద్రానికి అన్ని అర్హతలు ఉన్నప్పటికీ కూడా 2022 ఏప్రిల్లో అప్పటి వైసీపీ ప్రభుత్వము పునర్విభజన నేపథ్యంలో మదనపల్లిను జిల్లా కేంద్రంగా చేయకుండా రాయచోటిని జిల్లా కేంద్రంగా చేస్తూ తీసుకున్నటువంటి నిర్ణయం పైన అప్పుడే కాదు, దాదాపు 5-6 సంవత్సరాలకు ముందు నుంచి కూడా ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఖచ్చితంగా ఏనాటికైనా జిల్లాల పునర్విభజన జరుగుతుందనేటువంటి ఒక ఊహాగానాల నేపథ్యంలో దాదాపు 5-6 సంవత్సరాల క్రితం నుంచే కూడా మదనపల్లి వాసుల్లో మదనపల్లిని జిల్లా కేంద్రంగా చేయాలనేటువంటి ఒక ప్రధానమైన డిమాండు వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో అప్పటి వైసీపీ ప్రభుత్వము మరి స్వార్థ రాజకీయాల కోసం ఏమో కానీ మదనపల్లిని జిల్లా కేంద్రంగా చేయకుండా రాయచోటిని జిల్లా కేంద్రంగా చేసినటువంటి నేపథ్యంలో ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున ఆందోళన ఉద్యమాలు కూడా వ్యక్తమైనటువంటి నేపథ్యంలో 2023 అప్పట్లో మహానాడు సందర్భంగా మదనపల్లిలో నిర్వహించినటువంటి సందర్భంగా అప్పటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు నాయుడు మదనపల్లిను జిల్లా కేంద్రంగా చేస్తానని హామీ ఇవ్వడంతో పాటు లోకేష్ పాదయాత్ర సందర్భంగా కూడా మదనపల్లిను జిల్లా కేంద్రంగా చేస్తానని ఇచ్చినటువంటి హామీలలో భాగంగానే ఈవేళ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కార్యక్రమాన్ని కూడా నెరవేర్చినట్లు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అయితే గతంలో ఏదైతే ఈ రాయచోటిని మదనపల్లిలో చేర్చడం పట్ల అప్పట్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైనటువంటి నేపథ్యంలో మదనపల్లి నుంచి రాయచోటికి చాలా సుదీర్ఘమైనటువంటి దూర ప్రయాణం చేసి అక్కడ జిల్లాలో అన్ని కార్యకలాపాలు కూడా నిర్వహించడానికి మదనపల్లి వాసులకు కొంత ఇబ్బందికరమైన వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఈవేళ మదనపల్లిను జిల్లా కేంద్రంగా చేయడం పట్ల కొంత ఆ ప్రాంతం వాసుల్లో హర్షం వ్యక్తమవుతున్నప్పటికీ మరికొన్ని సందర్భాల్లో మదనపల్లిను జిల్లా కేంద్రం పేరుగా అన్నమయ్యను పెట్టడం పట్ల కూడా కొంత అసహనానికి గురవుతున్నటువంటి నేపథ్యంలో ఏదైనప్పటికీ కూడా మదనపల్లి ఇక జిల్లా కేంద్రంగా ఉండబోతుంది. అన్ని రకాల కార్యకలాపాలు మదనపల్లి నుంచే కొనసాగించబోతున్నటువంటి నేపథ్యంలో మదనపల్లికు పూర్వ వైభవం వచ్చినట్లు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే బ్రిటిష్ కాలం నుంచి కూడా మదనపల్లికి ఎంతో ప్రాధాన్యత ఉంది. అందులోనూ దేశంలోనే అతిపెద్ద రెవెన్యూ డివిజన్గా ఉన్నటువంటి మదనపల్లిను ఈవేళ మదనపల్లిలో జిల్లా కేంద్రంగా చేస్తూ అన్ని కార్యకలాపాలు కూడా ఇక మీదట నిర్వహించబోతున్నారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి శ్రీహరి గారు. రైట్, మీరు అన్నట్లుగా ప్రస్తుతం ఉన్నటువంటి జిల్లాల విభజనకు సంబంధించి లేదా వాటిని సరిచేయడం ఈ ప్రక్రియ అయితే మాత్రం పూర్తయింది. సో మదనపల్లి కేంద్రంగా ప్రస్తుతం జిల్లా హెడ్ క్వార్టర్ ఏర్పాటు జరిగింది. అక్కడి నుంచి కూడా కార్యకలాపాలు సాగిపోతున్నటువంటి పరిస్థితి. సో దీనికి సంబంధించి కూడా గతంలో జరిగినటువంటి ఏదైతే తప్పు కావచ్చు, లేకపోతే గతంలో చేయాల్సిన దాన్ని చేయకపోవడం, వీటన్నిటినీ సరిదిద్దారు అనేటువంటి అభిప్రాయం మాత్రం మీరు చెప్తున్నట్లుగా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. సో కాబట్టి పూర్వం చిత్తూరు ఉమ్మడి జిల్లా సంబంధించి చూస్తే ప్రస్తుతం చిత్తూరు జిల్లా కేంద్రం, ఇంకా చిత్తూరు జిల్లా కొనసాగబోతోంది. తిరుపతి కేంద్రంగా తిరుపతి జిల్లా కొనసాగబోతున్నటువంటి పరిస్థితి. ఇంకోవైపు మదనపల్లి కూడా మరో జిల్లా కేంద్రంగా ఏర్పాటైంది. సో ఇలా చిత్తూరు జిల్లా అయితే మాత్రం గతంలో చిత్తూరు జిల్లాకు సంబంధించి ఇవన్నీ కూడా ఇటు చిత్తూరు కానీ ఇది మొత్తం కూడా ఇటు కర్ణాటక తమిళనాడు బోర్డర్గా చిత్తూరు జిల్లా సంబంధించి ఉంటుంది. చిత్తూరు కేంద్రంగా ఏర్పడినటువంటి ప్రాంతం అంతా ఒకవైపు ఇటు దక్షిణం వైపు ఉండేటువంటి పరిస్థితి. ఇటు మదనపల్లి ఇదంతా కూడా ఇటు కర్ణాటక, అనంతపురం, కడప జిల్లాలకు హద్దుల్లో ఉంటుంది. ఇప్పుడు ఇది మదనపల్లి కేంద్రంగా ఈ జిల్లా పనిచేయబోతోంది. ఇక తిరుపతి సంబంధించిన విషయానికే వస్తే ఇటు కడప జిల్లా రైల్వే కోడూరు కావచ్చు, ఇటు నెల్లూరు జిల్లాకు సంబంధించి అనుబంధంగా ఉంటుంది. కాబట్టి తిరుపతి